ఇవాళ రేపు కలెక్టర్లతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రెవెన్యూ భూ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. ఉగాదికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. 4 మంత్రి పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 భర్తీలను పెండింగ్ లో ఉంచాలని నిర్ణయించారు. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విపుల పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు. మాజీ మంత్రి విడుదల రజనీకి ఉచ్చు బిగుస్తోంది. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులకు వివరణ ఇచ్చారు నాటి విజిలెన్స్ అధికారి జాషువా. రాజకీయ వైరంతో కంప్లైంట్ ఇచ్చారన్నారు జాషువా. నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. 250 కోట్ల విలువైన క్వారీస్ దోపిడీ చేశారని ఫిర్యాదు చేశారు మైనింగ్ అధికారులు. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుంబా మైన్స్ లో కేసు ముగిసినా కూడా క్వార్జీ తరలించారని మొత్తం 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఈ కేసులో A4 గా ఉన్నారు కాకాని. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పురోగతి సాధించారు. కన్వెన్స్ బెల్ట్కు 50 మీటర్ల దూరంలో మరో మృతదేహాన్ని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది. మిగతా 6గురి జాడ కోసం అత్యురాంతంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఉగాది సందర్భంగా శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు గోడలు, పూజా సామాగ్రి, భక్తులను శుద్ధి చేశారు అర్చకులు. అనంతరం భక్తులకు సర్వదర్శనానికి అనుమతించింది టీటీడీ. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు టారెత్తిపోతున్నాయి. ఉదయం నుంచి సూర్యుడు సురుమంటున్నాడు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాల్పులు వీస్తున్నాయి. అనంతపురం జిల్లా నగసముద్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా నూజివీడు IIITలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. అనేక సార్లు సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులను కోతులు గాయపరిచాయి. తాజాగా రాత్రి 2 విద్యార్థులపై కోతులు దాడి చేయడంతో క్యాంపస్లోని హాస్పిటల్లో వారికి చికిత్స అందిస్తున్నారు.